నమస్కారం. వెల్కమ్ టు జశ్వంత్ ఈషా మెడిటేటర్ యూట్యూబ్ ఛానల్. మహాశివరాత్రికి నేను ఇక్కడ కోయంబత్తూర్ ఈషా టెంపుల్కి వచ్చాను. సో ఫ్రైడే కదా, ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ బెంగళూరులో 6కి ఎక్కాను అనమాట బస్సు. సో మధ్యాహ్నం 1:30కి గాంధీపురంలో దిగేశాను. సో గాంధీపురం ఈజ్ ద లాస్ట్ స్టాప్ అనమాట. సో అక్కడ దిగేస్తే మీకు మల్టిపుల్ ఓయోస్ కానీ రెసిడెన్సీస్ కానీ దొరుకుతాయి. వీ కెన్ డైరెక్ట్లీ వాక్ ఇన్ అండ్ ఇఫ్ రూమ్స్ ఆర్ అవైలబుల్ వీ కెన్ టేక్ ఇట్ అనమాట. బట్ మహాశివరాత్రికి వీ కెన్ ఆల్సో బుక్ ఈషా కాటేజెస్. బట్ మనం చాలా ముందుగా ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. So by the time I checked those rooms to get in, but it's all occupied anamata. So I just stayed in Coimbatore city, and right now I'm going for Dhyanalinga darshanam because Mahashivratri roju we don't have chance to visit Dhyanalingam because it's closed anamata. Chaala mandi untaru kada. So ee roju Sunday, so నేను రెంటల్ బైక్ తీసుకున్నాను కోయంబత్తూర్లో, అండ్ ఐఎమ్ గోయింగ్ రైట్ నౌ టు ధ్యానలింగం. నాద ఆరాధన కూడా ఉంటుంది అనమాట. ఎవ్రీడే 2 times ఉంటుంది. ఐ గెస్ మార్నింగ్ 11 o'clock వన్స్ అండ్ ఈవినింగ్ 5:45 వన్స్. పీపుల్ హూ ఆర్ విజిటింగ్ టు కోయంబత్తూర్ ప్లీజ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. బికాజ్ వీ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ 20 to 30 minutes మనం ధ్యానలింగం దగ్గర కూర్చోడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు చాంటింగ్స్ సౌండ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఇప్పుడు అది అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను. అండ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఈషా కోయంబత్తూర్ గురించి, లైక్ ఎక్కడ డీబోర్డ్ చేయాలి, ఏ బస్ ఎక్కాలి, అండ్ ఈషాకి ఎలా వెళ్ళాలి, ఏం డౌట్స్ ఉన్నా మీరు నాకు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, ఈమెయిల్ చేయొచ్చు. ఐ మెన్షన్డ్ ఇన్ మై కమ్యూనిటీ ట్యాబ్ అనమాట. అండ్ ఐ హావ్ డన్ కపుల్ ఆఫ్ సాధనాస్. సో అవి నా సాధనాస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో మీకు ఏం డౌట్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు. ఐ విల్ బీ అవైలబుల్ ఇన్ వాట్సాప్. ఐ కెన్ రిప్లై ఫర్ యువర్ క్వైరీస్. అండ్ yeah, I'm on my way to Isha, so just 5 kilometers away. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటే జస్ట్ ఆగాను అనమాట వీడియో చేయడానికి. సో ఓకే, ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఈషా ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.